హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మణిమంజీరం. దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వం కావేరీ నది సముద్రంలో సంగమించే చోట పూంపుహార్ అనే పట్టణం ఉండేది. చోళులకు రాజధాని నగరమైన పూంపుహార్లో అనేక దేవాలయాలు, భవనాలు ఉండేవి. చోళరాజులు ధర్మ పరిపాలన జరిపారు, కళలను పోషించారు. ప్రజలు ఎటువంటి కొరత లేకుండా హాయిగా జీవించారు. భారతదేశం నుంచే కాకుండా గ్రీసు, రోము మొదలైన విదేశాల నుంచి కూడా ఎందరెందరో పండితులు, రాయబారులు చోళరాజుల దర్శనానికి వచ్చేవారు. సుదూర ప్రాంతాల నుంచి ఓడలు పూంపుహారు రేవుకు వచ్చేవి. ఆ సుసంపన్న నగరంలో ఉన్న నిజాయితీపరులైన వ్యాపారులతో వర్తక వ్యాపారాలు జరపడానికి దేశ విదేశ వర్తకులు ఎందరో ఉత్సాహం చూపేవారు. పూంపుహార్ నగర వీధులలో రత్నాలు, మణులు, మాణిక్యాలు రాసులుగా పోసి వ్యాపారం సాగించేవారు. నగరం సిరి సంపదలతో తులతూగేది. ఆ నగరంలోని ఒక భవంతిలో మానాయకన్ అనే ఓడల వర్తకుడు నివసించేవాడు. ఆయనకు కన్నగి అనే ఒక కుమార్తె ఉండేది. ఆమె అందచందాలలో లక్ష్మీదేవిలాగా ఉన్నదని అందరూ చెప్పుకునేవాళ్ళు. ఆమె ఎంతో గుణవంతురాలు. వాళ్ళ ఇంటికి సమీపంలోనే సుసంపన్నుడైన మాసాత్తువన్ అనే మరొక వర్తకుడు ఉండేవాడు. ఆయన కుమారుడు కోవలన్ మంచి అందగాడు, గుణవంతుడు. బీదసాదలకు దానధర్మాలు చేయడంలో ఎంతో ఆసక్తిని చూపేవాడు. మానాయకన్, మాసాత్తువన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరితో ఒకరు వియ్యమందితే మరీ బావుంటుందని భావించి కన్నగి, కోవలన్లకు వివాహం జరిపించాలని నిర్ణయించారు. వాళ్ళ నిర్ణయాన్ని బంధుమిత్రులందరూ ఎంతగానో కొనియాడారు. పెద్దలు వివాహ ముహూర్తం నిర్ణయించారు. బాజా భజంత్రీలతో, మేళ తాళాలతో వధూవరులను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. పురోహితులు వేదమంత్రాలు పఠిస్తుండగా వధూవరులైన కన్నగి, కోవలన్ అగ్ని ప్రదక్షిణం చేశారు. వివాహ మహోత్సవానికి వచ్చిన ముత్తైదవులు వధూవరులను పుష్పాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ ఆశీర్వదించారు. ఇంటికి వచ్చిన వారిని ఆదరిస్తూ గృహస్థ ధర్మాలను చక్కగా నిర్వర్తించడానికి అనువుగా నూతన వధూవరులకు కోవలన్ తల్లి ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించి ఇచ్చింది. కన్నగి, కోవలన్ దంపతులు హాయిగా జీవించసాగారు. ఆ నగరంలోనే మరొక చోట అందాల భరిణి అయిన మాధవి అనే నాట్యకత్తె ఉండేది. ఆమె శ్రేష్ఠులైన గురువుల నుంచి నాట్యకలను భక్తి శ్రద్ధలతో నేర్చుకున్నది. నాట్యాభ్యాసం పూర్తి అయ్యాక మాధవి ఒకనాడు పురప్రముఖులందర్నీ రప్పించి వారి సమక్షంలో తన నాట్యకళా విన్యాసం ప్రదర్శించడం ప్రారంభించింది. మాధవి తన అద్భుతమైన నాట్య ప్రదర్శనతో అందరినీ అలరించింది. నాట్య ప్రదర్శన ముగియగానే అందరూ కరతాళ ధ్వనులతో ఆమె నాట్య ప్రతిభను ప్రశంసించారు. మాధవి నాట్యానికి సంతసించిన రాజు పచ్చటి ఆకుల దండ, 1000 బంగారు కాసులు ఆమెకు బహూకరించాడు. ఆ కానుకకు మాధవి ఎంతగానో సంతోషించింది. ఆనాటి వృత్తి కళాకారిణులైన నాట్యకత్తెల ఆచారం ప్రకారం రాజు బహూకరించిన దండను మాధవి తన చెలికత్తెకు ఇచ్చి పట్టణంలో సంపన్నులు సాయంకాలం ఇంటికి తిరిగి వెళ్లే దారిలో దండతో పాటు ఆమెను నిలబడమన్నది. 1000 బంగారు కాసులకు ఆ దండను కొనేవారికి మాధవి సొంతమవుతుంది. వాళ్ల కోసమే ఆమె ప్రత్యేకంగా ఆడుతుంది, పాడుతుంది. అది ఆనాటి ఆచారం. మాధవి నాట్యం చూసిన కోవలన్ ఆమె చెలికత్తె నుంచి ఆ దండను కొన్నాడు. కోవలన్ చెలికత్తె వెంట మాధవి ఇల్లు చేరాడు. మాధవి ఎంతో గౌరవంగా అతన్ని ఆహ్వానించింది. అద్భుతమైన తన ఆటపాటలతో మురిపించింది. కోవలన్ ఆమె అందచందాలు చూసి మైమరిచిపోయాడు. కోవలన్ మొదట నాట్యం కోసమే మాధవి చెంతకి చేరినప్పటికీ క్రమక్రమంగా అతడు ఆమెను ప్రేమించసాగాడు. మాధవి కూడా అతన్ని తన భర్తలాగానే భావించసాగింది. సర్వాన్ని మరచి ఇరువురు హాయిగా కాలం గడపసాగారు. ఒకరి సాహచర్యంలో మరొకరు పరవశించిపోతూ ఇరువురూ కలిసి నగరమంతా తిరుగుతూ అక్కడి వింతలు, విశేషాలు చూడసాగారు. భక్తితో చుట్టి వస్తే పాముకాటు విషాన్ని, చిత్తభ్రమను, దెయ్యాలను వదలుకొట్టే మాయాస్తంభాన్ని వాళ్ళు చూశారు. ఉద్యానవనంలో
ఒక వింత విగ్రహం ఉండేది. తెలిసో తెలియకో రాజు ధర్మ విరుద్ధంగా నడుచుకున్నట్లయితే ఆ విగ్రహం కళ్ళ వెంట నీళ్లు కారేవి. ఆ కారణంగా ప్రజలే కాకుండా రాజు కూడా తన పాలనలో ధర్మం తప్పకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేవాడు. నగర మధ్యంలో ఒక వింత తటాకం ఉండేది. ఆ తటాకంలో స్నానం చేస్తే సర్వరోగాలు నశించేవి. చెవిటివాళ్ళు వినగలిగేవాళ్ళు, మూగవాళ్ళు మాట్లాడగలిగేవాళ్ళు. ఇటువంటి వింతలెన్నిటినో చూస్తూ మాధవి, కోవలన్లు కొంతకాలం హాయిగా గడిపారు. ఆహార విహారాలన్నిటికీ కోవలన్ ధనాన్నంతా ఖర్చు చేశాడు. గ్రీసు మొదలైన సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓడల నుంచి కనిపించే దీపాల కాంతి, స్థానికుల పడవల్లోని దీపాల వెలుతురు సముద్ర జలం మీద వింత అందాలను సమకూర్చేవి. పిల్లగాలులు వీచే భవన ఉపరితలం మీద నుంచి కోవలన్, మాధవి ఆ అందాలను చూస్తూ సాయంకాలాలను గడిపేవాళ్ళు. వీళ్ళిలా హాయిగా కాలం గడుపుతూ ఉంటే కోవలన్ ఇంటి వద్ద కన్నగి చెప్పరాని బాధను మౌనంగా అనుభవించసాగింది. అయినా తన భర్త ప్రవర్తన గురించి ఆమె ఎవ్వరికీ చెప్పలేదు. ఉన్న నగలను ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ గుట్టుగా కాపురం గడుపుకుంటూ రాసాగింది. ఒకప్పుడు పూంపుహార్ నగరంలో వేడుకలు జరిగాయి. కోవలన్, మాధవి తమ భవనం మీద నుంచి నగర వీధుల గుండా వెళ్లే ఊరేగింపులను చూశారు. తాము కూడా ఆ వేడుకలలో పాల్గొనాలని నిశ్చయించారు. కోవలన్ కంచరగాడిద మీద, మాధవి ఎడ్లబండిలోనూ ప్రయాణమై వెళ్తూ ఉంటే సేవకులు వారి వెంట నడిచారు. అందరూ నగర వీధులను దాటుకొని వేడుకలు జరుగుతున్న స్థలానికి చేరుకున్నారు. సుందర సముద్ర తీరంలో ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకొని సేవకులు చక్కటి బస ఏర్పాటు చేశారు. రంగురంగుల తెరల మధ్య కోవలన్ సేద తీరడానికి మెత్తటి పాన్పు వేశారు. ఆ తరువాత మాధవి మధురంగా పాడడం ప్రారంభించింది. మాధవి పాడుతున్న పాటలో కోవలన్కు హఠాత్తుగా వేరొక అర్థం స్ఫురించింది. నిజానికి మాధవి కోవలన్ను తప్ప మరెవరినీ ప్రేమించలేదు. అయితే కోవలన్కు మాత్రం ఆమె వేరెవరినో తలుచుకొని ఆ పాట పాడుతున్నట్లనిపించింది. ఆ క్షణమే అతడు అక్కడ్నుంచి లేచి వెలుపలికి నడిచాడు. కోవలన్ కోపంతో తనను వదిలి వెళ్లిన విషయం మాధవికి కొంతసేపటికి తెలియవచ్చింది. ఆమె ఎంతో బాధతో ఒంటరిగా ఇంటికి చేరి చెప్పరానంతగా రోదించింది. తన చెలికత్తె ద్వారా కోవలన్కు ఒక లేఖ రాసి పంపింది. మాధవి చెలికత్తె కోవలన్ను వెంబడించి లేఖను, పూలదండను అతనికి ఇవ్వబోయింది. అయినా కోవలన్ వాటిని తీసుకోవడానికి నిరాకరించాడు. తన భార్య కన్నగి జ్ఞాపకం రావడంతో అతడు ఎంతగానో కుమిలిపోయాడు. విచారంగా ఇంటికేసి నడిచాడు. ఇంటికి వచ్చిన భర్తకు కన్నీళ్లతో స్వాగతం పలికింది కన్నగి. తను చేసిన పనికి ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు కోవలన్. భార్యకు క్షమాపణలు చెప్పుకున్నాడు. ఎంతో గొప్పగా సంపన్న జీవితం గడిపిన నగరంలో కోవలన్ చితికిపోయి పేద బతుకు బతకలేకపోయాడు. వేరొక నగరం చేరుకొని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాడు. ఏదైనా వ్యాపారం చేద్దామన్నా పెట్టుబడికి ధనం లేదు. అందుకు తన విలువైన పాదమంజీరాలను తీసి చూపింది కన్నగి. కన్నగి కాలి అందెలను చూసి కోవలన్ పరమానందం చెంది, తెల్లవారేలోగా మదురై నగరానికి బయలుదేరదాం. నీ పాదమంజీరాలను విక్రయించి ఆ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం ప్రారంభించి నూతన జీవితం ప్రారంభిస్తాను. ఇంకెప్పుడు జీవితంలో పొరపాటు చేయను అన్నాడు. వేకువజాముననే ఆలుమగలు ఇద్దరూ ఇల్లు వదిలిపెట్టారు. తాము పుట్టి పెరిగిన సుసంపన్నమైన పూంపుహార్ నగరం వదిలిపెట్టి మధురైకేసి ప్రయాణం సాగించారు. మధురై పూంపుహార్కు చాలా దూరంలో ఉన్నది. పగటిపూట నడుస్తూ రాత్రులు దేవాలయాల్లోనూ సత్రాల్లోనూ గడుపుతూ అడవులు, నదులు దాటుకుంటూ కన్నగి, కోవలన్ దంపతులు తమ గమ్యస్థానం కేసి ప్రయాణం సాగించారు. కోవలన్ తన భార్య కన్నగి ఇచ్చిన కాలి అందెలలో ఒక దానిని విక్రయించి ఆ సొమ్ముతో కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. అందెను తీసుకువెళ్లి రాజుగారి ఆస్థాన స్వర్ణకారుడికి చూపాడు. అంతటి విలువైన కాలి అందే కోవలన్ దగ్గర ఉండటం చూసి స్వర్ణకారుడు అమితాశ్చర్యం చెందాడు. ఆ సమయంలోనే రాణిగారి కాలి అందె ఒకటి దొంగిలించబడింది. స్వర్ణకారుడే ఆ దొంగతనం చేసి ఉంటాడని అందరూ అనుమానించారు. కోవలన్ దగ్గర విలువైన అందెను చూడగానే
స్వర్ణకారుడు అదే రాణిగారి అందే అని రాజుకు చెప్పి తాను దొంగను పట్టి ఇవ్వగలనన్నాడు. రాజు స్వర్ణకారుడి మాటలు నమ్మి అనాలోచితంగా తొందరపాటుతో రాణిగారి అందెను దొంగిలించిన ఆ దొంగను హతమార్చండి అని భటులను ఆజ్ఞాపించాడు. భటులు స్వర్ణకారుడి వెంట వెళ్లి కోవలన్ను చూశారు. అతని వద్ద స్వర్ణకారుడు చెప్పిన అందె ఉండడంతో అతన్ని బంధించి తీసుకువచ్చి రాజాజ్ఞ ప్రకారం మరణదండన విధించారు. తన భర్త ధనంతో తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న కన్నగి అతని మరణ వార్త విని దిగ్భ్రాంతి చెందింది. దేవుడే లేడా, ఈ నగరంలో నీతివంతులే కరువయ్యారా అని రోధిస్తూ కోపావేశంతో నగరంలోకి ప్రవేశించింది. ఆమె ఆగ్రహావేశం చూసి నగర ప్రజలు అమితాశ్చర్యంతో ఆమె చుట్టూ చేరారు. ఆమె వేదనా స్వరం విని ఆమె భర్త విషయంలో రాజు పొరపాటు చేసే ఉంటాడని ప్రజలు గ్రహించారు. అందరూ భయభ్రాంతులయ్యారు. కన్నగి రాజ్యసభను చేరుకొని తన వద్ద ఉన్న 2వ అందెను రాజుకు చూపి, నిరపరాధి అయిన నా భర్తకు మరణదండన విధించావే, నా కాలి అందెలో ఉన్నవి మాణిక్యాలు అంటూ అందెను నేలకేసి కొట్టింది. అందె పగిలి అందులోని మాణిక్యాలు చెల్లాచెదురయ్యాయి. రాణిగారి అందెలో ఉన్నవి ముత్యాలు. ఆ దృశ్యం చూసి రాజు హతాశుడై ఆ క్షణమే ప్రాణాలు వదిలాడు. రాజు మరణించటంతో ఆ దృశ్యం చూసి తట్టుకోలేక రాణి స్పృహ తప్పి పడిపోయింది. ఒక నిరపరాధికి శిక్ష విధించామే అన్న బాధతో రాజు మరణించాడు. రాజు మరణించాక ఇక జీవించలేక రాణి ప్రాణాలు వదిలింది. ఇంత జరిగాక కూడా కన్నగి ఆగ్రహావేశం చల్లారలేదు. ఆమె నగరాన్ని 3 సార్లు చుట్టి వచ్చింది. అధర్మపరుడైన రాజు పాలించే నగరం దుర్మార్గులకే నిలయమవుతుందని ఆమె భావించి ఆ నగరం మంటలలో భస్మీపటలం కావాలని శపించింది. హఠాత్తుగా నగరం మంటల పాలయింది. పవిత్రులను, ఉత్తములైన స్త్రీ పురుషులను, వృద్ధులను, పిల్లలను, వికలాంగులను, పశువులను రక్షించమని కన్నగి అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. ఆ విధంగా వాళ్ళందరూ గండం నుంచి బయటపడ్డారు. కన్నగి కోవలన్ దంపతులు ఒక దివ్య రథంలో కూర్చుని స్వర్గానికి వెళ్లడం అదృష్టవంతులైన ఉత్తములు కొందరు చూశారట. కన్నగి ఆదర్శ పత్నిగానే కాకుండా దేవతగా కూడా పూజింపబడుతున్నది. నీతి నిజాయితీకి గల శక్తికి ప్రతీకగా ఆమె వెలుగొందుతున్నది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.